In this video, we identify the pH value, diagnose the pH value of the distilled water. This distilled water is used to vehicles or batteries. బ్యాటరీస్లో కొన్ని యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, సో వాటిలో దీన్ని పోస్తూ ఉంటాం. ఇక్కడ వెహికల్ సింబల్ కూడా మీకు కనిపిస్తుంది. సో వెహికల్స్లో కూడా కూలెంట్గా మనకు వాటర్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ కూలెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు, దాంట్లో కూడా మనం దాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ మీకు రాసే ఉంది ఏమైందంటే, డిస్టిల్ వాటర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ కన్జంప్షన్. ఇది హ్యూమన్ కన్జంప్షన్ కోసం కాదు, ఇది తాగేది కాదు. అఫ్కోర్స్ డిస్టిల్ వాటర్ అంటే ప్యూర్ వాటర్, కానీ మనకి ఇక్కడ ఇంకొక డిస్టిల్ వాటర్ కూడా ఉంది. ల్యాబ్లో మనకు డిస్టిల్ వాటర్ కూడా మనకు ప్రొవైడ్ చేసింది ఉన్నది. సో ల్యాబ్లో ఉండే డిస్టిల్ వాటర్ అంటే రియల్గా ఉండే డిస్టిల్ వాటర్ అండ్ మనకు బయట మార్కెట్లో దొరికేటువంటి డిస్టిల్ వాటర్, ఈ రెండు డిస్టిల్ వాటర్ నేచర్ సేమ్ ఉంటుందా? ఈ రెండు డిస్టిల్ వాటర్ నేచర్ సేమ్ ఉంటుందా? వాటి పిహెచ్ వాల్యూస్ ఎలా ఉంటాయో టెస్ట్ చేద్దాము. మనకు యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్ ఉంది అండ్ పిహెచ్ మీటర్ కూడా ఉంది, దీన్ని పిహెచ్ మీటర్ అంటారు. సో దీంతో కూడా టెస్ట్ చేద్దాం. ఇంతవరకు ఇది ఓపెన్ చేయలేదు, లాస్ట్ ఇయరే మనం తీసుకొచ్చాము. మనకు ఎవరో మేబీ స్పాన్సర్ చేశారనుకుంటుంది, దాంట్లో వచ్చింది ఇది. దీని పిహెచ్ వాల్యూస్ మనకు దీంట్లో రెండిట్లో సేమ్ రావాలి. ఇది పిహెచ్ ఇండికేటర్, లిక్విడ్ ఇండికేటర్, ఇదేమో మీటర్. సో మనకు రెండిట్లో సేమ్ రిజల్ట్స్ వస్తాయో రాదు కూడా మనం చెక్ చేద్దాము. ఫస్ట్ ఈ బ్యాటరీలో పోసేటువంటి డిస్టిల్ వాటర్, ఈ డిస్టిల్ వాటర్ ఇప్పుడే సీల్ తీస్తున్నాం కదా, మరి దీని పిహెచ్ వాల్యూ ఎలా ఉంటుందో గెస్ చేద్దాము. ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటున్నా. రైట్, ఎక్కువనే తీసుకున్నాను. దీన్ని మనం టెస్ట్ చేద్దాము. ప్రజెంట్ అయితే దీంట్లో నేను పిహెచ్ ఇండికేటర్ వస్తుంది, యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్ ఒక డ్రాప్ వేద్దాం. సో ఎంత కలర్ రావాలి? డిస్టిల్ వాటర్ కాబట్టి 7. సో 7కు ఏ కలర్ ఉంటుంది అనేది కూడా చూద్దాము. ఈ డిస్టిల్ వాటర్ పిహెచ్ వాల్యూ చెక్ చేద్దాము. యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్ దీంట్లో డ్రాప్ చేస్తున్నాం. సో 1 డ్రాప్ అయితే చేశాను, కంప్లీట్గా అది వాల్స్ నుంచి పోయింది. మీకు ఈ కలర్స్ అబ్జర్వ్ చేస్తే లైట్గా ఇక్కడ 4కు 3కి అలా మ్యాచ్ అవుతుంది, అంటే మనకు గ్రీనిష్గా ఏం రావట్లేదు. ఓకే, సో ఇప్పుడు అంటే దీని పిహెచ్ వాల్యూ కలర్ వచ్చింది, బట్ ఇక్కడ మేబీ ఈ పిహెచ్ మీటర్లో నెంబరే వస్తుంది కావచ్చు అనుకుంటున్నాను నేను. సో నెంబరే వస్తుందేమో చూద్దాము. ఈ పిహెచ్ డిస్టిల్ వాటర్ తీసుకొని దీంట్లో పిహెచ్ మీటర్ పెడదాం. పిహెచ్ మీటర్ పెడితే వాల్యూ ఎంత వస్తుందో చూద్దాము. ఎంత రీడింగ్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంత ఉంది? 3 పాయింటా? కనిపించింది ఎవరికైనా? కనిపించట్లేదా? 8.7. వెయిట్ దాన్ని మెల్లగా డౌన్ అవుతుంది, అంటే మేబీ టైం తీసుకుంటుంది కావచ్చు. ఈ టైం తర్వాత అది రీడింగ్ అంతా ఆగిపోయాక చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఓకే, ఎంత వచ్చిందో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? థర్మోమీటర్ పెడతారు, దాంట్లో రీడింగ్స్ మెల్లగా మారుతూ ఉంటాయి. సో అలానే ఇది కూడా లాస్ట్కు డౌన్ అయిన తర్వాత ఎంత వస్తుందో తర్వాత మనం అబ్జర్వ్ చేద్దాము. కొద్దిసేపు అయితే దాన్ని అలా ఉంచుదాం. ఇప్పుడు మనకి ల్యాబ్లో వచ్చిన ఈ డిస్టిల్ వాటర్ని కంప్లీట్గా ప్యాక్ చేసేసారు, అంటే దీంట్లోకి అంత ఎయిర్ టైట్, ఫుల్ ఎయిర్ టైట్గా పెట్టేశారు. అండ్ ఇది కొంచెము కాంట్రాస్ట్ అయిపోయింది. ఎందుకు కాంట్రాస్ట్ అయిపోయిందంటే ఇది కంప్లీట్గా 100 ml వాల్యూమ్ ఉన్న బాటిల్. ఈ 100 mlకు 100 ml వాటర్ దీంట్లో ఫిలప్ చేసేసారు. ఓకే, సో మనకు పిహెచ్ ఇండికేటర్తో ఈ డిస్టిల్ వాటర్ని చెక్ చేస్తే ఎసిడిక్ నేచర్ కనిపించింది. ఓకే, ఎక్కడుంది? ఇది ఎసిడిక్ నేచర్ ఉంది. మరి ల్యాబ్లో ఉన్న డిస్టిల్ వాటర్ కూడా అలానే ఉంటుందా? అది చెక్ చేద్దాము. ఇది ఎలాగో బ్యాటరీస్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు, దాంట్లో కొంత ఎసిడిక్ నేచరే యాడ్ చేసి ఇస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే, ప్యూర్ డిస్టిల్ వాటర్ కాదు. ప్యూర్ డిస్టిల్ వాటర్ పిహెచ్ వాల్యూ 7 రావాలి, కానీ 7 రావట్లేదు. మరి ఇప్పుడు దీంట్లో ఎసిడిక్ నేచర్ వచ్చేసింది. మరి మనకి ల్యాబ్లో ఉన్న దీంట్లో దీని పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇది కూడా ఇప్పుడే సీల్ ఓపెన్ అవుతుంది, ఇంకా క్లోజ్ చేశారు. ఓకే, దీని పిహెచ్ వాల్యూ మెల్లగా ఓపెన్ చేస్తుంటే ఇది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే ఎయిర్ లోపలికి ఇన్సైడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కొంచెము దీంట్ లోపల ఉన్న ఈ కాంట్రాస్టింగ్ అంతా తగ్గిపోయింది. సరే, ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దీంట్లో పిహెచ్ వాల్యూ చెక్ చేద్దాం.
ఎలా ఉంటుంది అసలు, దీని టేస్ట్ ఎలా ఉంటుంది మరి? జనరల్ వాటర్ కాదు కదా ఇది, జనరల్ వాటర్ కాదు కాబట్టి ఏమైనా డిఫరెంట్గా ఉంటుంది. అరే యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్ వేస్తున్నాను. యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్ వేసి దీంట్లో పిహెచ్ వాల్యూ గెస్ చేద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఆ రీడింగ్కు ఈ రీడింగ్కు డిఫరెన్స్ వచ్చింది. 2 drops సరిపోతుంది, ఇంకొంచెం వేస్తే రైట్. అబ్జర్వ్ చేయండి, కలర్ డిఫరెన్స్ ఉంది అవునా. సో ఇది పిహెచ్ వాల్యూ 6, 7కి మ్యాచ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా, 6, 7, 8లో కలర్ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ మనం ఇంతకుముందు టెస్ట్ చేసిన దీని పిహెచ్ వాల్యూ చెక్ చేద్దాము. 7.1కి ఆగింది, తీయగానే మళ్ళీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 7.1కి ఆగింది. సో అంటే యాక్చువల్గా పిహెచ్ ఇండికేటర్స్ మళ్ళీ ఇప్పుడు 5.9 మళ్ళీ తగ్గుతుంది. ఒక నిమిషం, కదిలిస్తుంటే దీని పిహెచ్ వాల్యూ మరి ఇంతకుముందు 7.1కి ఆగినట్టు అనిపించింది. బ్యాటరీలో పోసేటువంటి డిస్టిల్ వాటర్ దాని పిహెచ్ వాల్యూ చెక్ చేస్తే 5.7లో ఆగిపోయింది పిహెచ్ మీటర్. సరే మొత్తంగా అయితే రెండు అయితే వీక్ బేస్లోనే ఇచ్చేసాయి. ఎగ్జాక్ట్లీగా 7 అయితే ఇవ్వలేదు, వీక్ యాసిడ్గా ఇచ్చాయి. 7 నెంబర్ అయితే మనకి కలర్స్లో రాలేదు, పిహెచ్ మీటర్లో కూడా రాలేదు. అంటే వెహికల్లలో మనం యూజ్ చేసేటువంటి డిస్టిల్ వాటర్ ఎగ్జాక్ట్లీ డిస్టిల్ వాటర్ కాదు. ఓకే, సో నెక్స్ట్ దీన్ని మనం వేరే దాంట్లో చేద్దాం. ఏం చేద్దాము, సరే ఇప్పుడు దీని పిహెచ్ వాల్యూ కలర్ అయితే ఇండికేటర్తో ఈ కలర్ వచ్చింది, లైట్ గ్రీన్గానే ఉంది, అంటే 7గా అనిపిస్తుంది. ఈ డిస్టిల్ వాటర్ పిహెచ్ మీటర్తో చెక్ చేద్దాం. ఓకే, సో ఇది 5.7కు వచ్చి ఆగిపోతుంది. రైట్, సో ఇప్పుడు ల్యాబ్లో ఉన్న డిస్టిల్ వాటర్, ఈ డిస్టిల్ వాటర్ పిహెచ్ వాల్యూ పిహెచ్ మీటర్తో చెక్ చేసి దీని పిహెచ్ రీడింగ్ ఎంత ఉంటుందో చెక్ చేద్దాం. ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు 5.7లో ఉండే కదా దాని రీడింగ్, ఇప్పుడు మెల్లగా 6కి వచ్చేసింది, 6.4లో ఉంది, 6.5 ఇలా ఇంక్రీజ్ అవుతుంది నెంబర్. అయితే లాస్ట్కి మీకు రీడింగ్ అయితే చూపిస్తాను. 6.7 నియర్గా 7కి వస్తుంది అంటే ప్యూర్ డిస్టిల్ వాటర్. ఓకే, 7కి అయితే వచ్చింది, ఇంకా ఏమైనా పెరుగుతుందా లేదా చూద్దాము. ఒకసారి దగ్గరికి వచ్చి చూస్తావా. 7.7 స్లాబ్లో ఉన్న డిస్టిల్ వాటర్, ఈ డిస్టిల్ వాటర్ మీరు పిహెచ్ మీటర్తో చెక్ చేస్తే ల్యాబ్లో ఉన్న డిస్టిల్ వాటర్ పిహెచ్ వాల్యూ మనకు 7.3 అలా చూపిస్తుంది. అంటే అది ఆల్మోస్ట్ న్యూట్రల్గా తీసుకోవాలి. ఇది కూడా డ్రింకబుల్ కాదు, దీన్ని కూడా మనం డ్రింక్ చేయొద్దు. ఓకే, 7.34 ఇలా ఆగిపోతుంది. పిహెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 7.4. సో 7.4 అంటే అదేమీ పెద్ద బేసిక్ ఏం కాదు, మరి దాన్ని న్యూట్రల్గానే కన్సిడర్ చేయొచ్చు. 7.5కి అయితే ఇప్పుడు ఆగిపోతుంది, 7.5కి వచ్చి ఆగింది మరి. సో ఇది కంప్లీట్గా న్యూట్రల్ రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ వెహికల్స్లో యూజ్ చేసేటువంటి బ్యాటరీలో పోసేటువంటి డిస్టిల్ వాటర్ రీడింగ్ మాత్రం ఎంత వచ్చింది, 5.7లో వచ్చింది. మీకు కలర్ కూడా యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్తో కలర్ కూడా ఎలా వచ్చింది, వీక్ యాసిడ్. సో 4, 5 ఈ దీనికి దగ్గరలో ఉంది. ఓకే, సరే ఈ డిస్టిల్ వాటర్, ఏ డిస్టిల్ వాటర్ తాగొచ్చు మరి ఇప్పుడు? ఏ డిస్టిల్ వాటర్ కూడా